హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సమయపురం మరియమ్మ ఆలయం ఈ మధ్యన ఎటు చూసినా ఈ అమ్మవారి ఆలయం గురించి ఎన్నో వింతలు విశేషాలు బయటకు వస్తున్నాయి. ప్రతినిత్యం అమ్మవారి లీలల గురించే సర్వత్రా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆ ఆలయానికి దర్శనానికి విచ్చేసిన భక్తులకు, అలానే ఆలయంలో ఉంటున్న పూజారులకు ఎప్పుడూ ఏదో ఒక వింతను అమ్మవారు చూపిస్తూనే ఉంటారు. తన మహిమను చూపిస్తూనే ఉంటారు. ప్రతిసారి ఇలానే ఈసారి కూడా అమ్మవారి ఆలయంలో ఓ అద్భుతం జరిగింది. ఈ అద్భుతం తమ కళ్ళారా చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది తెలుసుకున్న తర్వాత దేవుణ్ణి నమ్మని వారు కూడా దేవుడు ఉన్నాడని నమ్మాల్సి వస్తుంది. ఇక లేట్ చేయకుండా ఆ అద్భుతం ఏంటో తెలుసుకుందాం రండి. అమ్మవారంటే అలంకార ప్రియులు. అమ్మవారు కాదు, దేవుళ్ళు, దేవతలు అందరూ కూడా అలంకార ప్రియులే. అందుకే మన పూజారులు ఎంతో కష్టపడి బ్రహ్మ ముహూర్తంలోనే లేచి అమ్మవారికి పంచామృత అభిషేకం చేసి, పసుపు కుంకుమ నీళ్లతో అభిషేకం చేసి, తాజా పువ్వులతో అలంకరణ చేసి, నిజంగా దేవుడు పైనుంచి దిగివస్తే ఇలా ఉంటారు అనడానికి నిదర్శనంగా అంత చక్కగా అలంకరణ చేసి భక్తులకు దర్శనం ఇప్పిస్తారు. అలా ప్రతిరోజులానే మరియమ్మ ఆలయంలో కూడా అభిషేకం, అలానే అలంకరణ పూర్తయిన తర్వాత భక్తులకు దర్శనం మొదలుపెట్టారు. కొంతమంది భక్తులు క్యూలో నిలుచుని ఉన్నారు. ఆలయ పూజారి అమ్మవారికి హారతి ఇస్తున్న సమయంలో అమ్మవారి మొహం ఒక్కసారిగా నవ్విన భంగ్యంలో మారిపోయింది. మొదట ఈ విషయాన్ని పూజారి గారు కూడా గమనించలేదు. అలానే హారతిస్తున్న సమయంలో అలా మార్పు రావడం చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ సంఘటనను ఆలయానికి దర్శనానికి వచ్చిన భక్తులు కూడా తమ కళ్ళారా వీక్షించారు. వారైతే తమ జన్మ ధన్యమైపోయిందని ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. మనం ముందు చెప్పుకున్నట్లు ఈ ఆలయంలో జరిగే అద్భుతాలు ఇదే మొదటిసారి కాదు. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో అద్భుతాలు జరుగుతూ వస్తున్నాయి. ఇదే విషయంపై ఆలయ పూజారులు, అక్కడికి వచ్చిన కొంతమంది భక్తులు మాట్లాడుతూ, అమ్మవారు నిజంగా ఉన్నారని మనం నమ్మడానికి ఇలాంటి సంఘటనలే నిదర్శనమని, ఇక్కడ మనం మనస్ఫూర్తిగా ఏదైనా కోరుకుంటే అది తప్పక నెరవేరుతుందని భక్తులు నమ్ముతుంటారు. అలానే ఆ విషయం ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇంకాస్త నమ్మకం పెరుగుతుందని కూడా చెప్పారు. ఆలయ పూజారులైతే ఇక్కడ అమ్మవారికి చాలా శక్తులు ఉన్నాయని, ఇటువంటి అద్భుతాలు అమ్మవారు ఎన్నో చేస్తుంటారని, మేము మా తాతల కాలం నుంచి ఇదే ఆలయానికి పూజారులుగా ఉంటున్నామని, మా తాతల కాలం నుంచి కూడా ఇలాంటి అద్భుతాలు జరుగుతున్నాయని వారు చెప్పారు. చూశారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.